వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో టీటీడీ అధికారులు ఘనంగా వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు వరలక్ష్మి వ్రతంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందారు. వరలక్ష్మి వ్రతం రోజు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాలు అరిస్తాయని, సౌభాగ్యంగా విరాజిల్లుతారని భక్తుల ప్రతీతి అంటున్న పద్మావతి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ వరలక్ష్మి వ్రతం వేడుకలు అత్యంత వైభవంగా టీటీడీ నిర్వహిస్తుంది. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ పద్మావతి అమ్మవారి పాదాల చెంత ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునేందుకు భారీ ఎత్తున మహిళలందరూ కాకుండా పెద్ద ఎత్తున దంపతులు కూడా పాల్గొన్నారు. ఇందుకే ఈ వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏంటి అనేది ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారిని అడిగి మళ్ళీ కొన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామి చెప్పండి, స్వామి వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏంటి? ముఖ్యంగా మహిళలు ఎక్కువ కూడా ఈ వ్రతంలో పాల్గొంటూ ఉంటారు. ఏం సార్ ఈ వ్రతం యొక్క విశిష్టత ఏం సార్? వరలక్ష్మి వ్రతం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఎటువంటి వాళ్ళైనా ఉన్నత స్థితికి రావటానికి. అంటే మనకేం కావాలి? ధనం, ధాన్యం, పశుం, బహుపుత్ర లాభం, శత సంవత్సరం, దీర్ఘమాయు. ప్రతిరోజు మనం చెబుతూ ఉంటాం, ధనము, ధాన్యము, పశువులు, పుత్రులు, భార్య వీళ్ళందరూ బాగుండాలని. అందుకని వాళ్ళందరినీ కూడా మనకు కలగజేసేటువంటి తల్లి వరలక్ష్మి. ఆవిడే వరాల తల్లి అంటారు, ఆవిడ వరలక్ష్మి అంటారు. ఆవిడ కుండలిలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి చారుమతి రెండో శుక్రవారం నాడు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించిందనేసి మనకు స్కాంధ పురాణం ద్వారా ఇంకా రకరకాల పురాణాల ద్వారా తెలుస్తున్నది. అందుకని మనం ఈ వ్రతాన్ని అనూచార సాంప్రదాయంగా ఈ రోజు దాకా మనం ఆచరిస్తూ ఉన్నాం. తదనుగుణంగా మనకు భక్తులు కూడా విశేషంగా పెరిగారు. మన ఆఫీసర్ వర్గాలు కూడా దానికి కావాల్సినటువంటిది అనేక మంది కూడా ఏర్పాటు చేశారు. తద్వారా అమ్మవారి యొక్క వ్రతం చాలా నిర్విఘ్నంగా చాలా బాగా జరిగింది. ఎవరైతే ఈ యొక్క వరలక్ష్మి వ్రతంలో నేరుగా పాల్గొన్నా, లేదు ఎస్పీబీసీ ఛానల్ వారి ద్వారా పాల్గొన్నా, లేదు ఏ టీవీలో దాన్ని సూచి ఎవరైతే తరిస్తారో వాళ్ళందరికీ కూడా అమ్మవారు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏ యొక్క ఫలితం వస్తుందో అదే ఫలితాన్ని ఆవిడ అందజేస్తుంది అనేసి మనందరికీ అనేక శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి మనందరం ఆ పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. అయితే ప్రస్తుతం నేను తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాను. కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వ్రతంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు కనుక్కుందాం. చెప్పండి అమ్మా, మీరు వరలక్ష్మి వ్రతం స్వామివారి అమ్మవారి ఆలయంలో వ్రతంలో పాల్గొని వచ్చినట్టు ఎలా ఉందంటారు? అంగరంగ వైభవంగా ఉంది వరలక్ష్మి వ్రతం. ఈ సంవత్సరం అయితే పద్మావతి అమ్మవారి వరలక్ష్మి వ్రతం చాలా గ్రాండ్గా చేసినారు. చాలా సంతోషకరంగా ఉంది ఈ వ్రతంలో పాల్గొనడం, చాలా బాగుంది. ముఖ్యంగా ఈ మహిళలందరూ కూడా ఎక్కువగా వరలక్ష్మి వ్రతం రోజు ఈ వ్రతం ఇళ్ళల్లో చేసుకుంటారు. అదేవిధంగా పద్మావతి అమ్మవారిని దర్శించడం ముఖ్యంగా కారణం ఏంటమ్మా? గుళ్ళో చేసుకుంటే చాలా పుణ్యప్రదంగా ఉంటుందనేసి గుడికి వస్తారు ఎక్కువగా. ఇంట్లో మామూలుగా ఎప్పుడు పూజలు చేసుకుంటాను, ఈ వరలక్ష్మి అనేది ప్రత్యేకమైంది కాబట్టి అమ్మవారి గుడిలో చేసుకుంటే చాలా శ్రేష్టకరంగా ఉంటుంది కాబట్టి అమ్మవారి గుడికి వచ్చి వ్రతం చేయించుకుంటాం. వరలక్ష్మి వ్రతం అంటే ముఖ్యంగా ఏందంటారు? వ్రతంలో అమ్మవారి వ్రతాలలో వరలక్ష్మి వ్రతం అనేది చాలా ప్రాముఖ్యతమైనది. 18 స్వామివారు చెప్పినట్టు 9 వ్రతాలు చెప్పినారు. ఆ 9 వ్రతాలలో వరలక్ష్మి అనేది వ్రతం అనేది చాలా ప్రాముఖ్యమైన వ్రతం కాబట్టి ఇది చాలా గొప్పగా చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం పద్మావతి అమ్మవారి గుడిలో. అష్టలక్ష్మి వ్రతాలలో కూడా అపూర్వమైనటువంటి వ్రతము ఈ యొక్క వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం ఒకటి చేసుకుంటే అష్టలక్ష్మి వ్రతాలు చేసిన దాంతో సమానం అని చెప్పి అర్చకులు చాలా సవివరంగా చెప్పారు. మాకు క్షుణ్ణంగా అర్థమైంది. ఆ పరమేశ్వరుడు వెంకటేశ్వర యొక్క వక్షస్థలం మీద అమ్మవారు ఉంది. అమ్మ వేరు, నాయన వేరు కాదని వారు బాగా ప్రస్ఫుటంగా చెప్పారు. చాలా ఆనందకరంగా మాకు ఆత్మతో నిండినట్టు ఉంది ఇక్కడ అందరూ కూడా. ఇది మొత్తం మీద ఏదైతే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం చేసుకున్న ప్రతి ఒక్క మహిళలు కావచ్చు, అదేవిధంగా దంపతులు కాదు, ఇక్కడ చేసుకుంటే తమ జన్మ దండమైంది అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇళ్లలో చేసుకునే వరలక్ష్మి వ్రతం వేరు, అదేవిధంగా పద్మావతి అమ్మవారి చెంత ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉందనేసి కూడా ఒక పక్క భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ జయప్రకాష్తో కిరణ్, 99 టీవీ, తిరుపతి నుంచి.